మహిమ కలుగునుగాక. అంత్య దినాలలో ఉన్నాం. ఆమేన్. యేసు ప్రభు రాకడ ఉన్నది, దగ్గర ఉంది, వచ్చేసాడు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? 2 తిమోతి 3వ అధ్యాయాలు జరుగుతున్నాయి ప్రజెంట్గా. 2 తిమోతి 3వ అధ్యాయంలో ప్రభువుల వారు రాసినవి జరుగుతున్నాయి. మరి మనకు అన్నీ తెలుసు కదా, మనం భయపడుతున్నామా? అక్కడ ఆడ బైబిల్లో చదివినా ఇక్కడ చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం కదా. ఎవరు? క్రైస్తవులు. మనం దేవుని బిడ్డలు, అన్ని జనులు కారు. పాపం వాళ్ళకేం తెలియదు. కానీ ఎవరికి తెలుసు? మీకు నాకు తెలుసు. ఏం తెలుసు? అంత్య దినాలలో అపాయకరమైన రోజులు వస్తాయన్నాడు. మనుషులు ఎలా తయారైపోతారో అంత లీస్ట్ రాసిండు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు తెలుసు కదా, మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. అవునా? 2025 సంవత్సరాల కింద పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయ్యా, నానా, తండ్రి, అంత్య దినాలలో ఇలాంటి మనుషులు తయారవుతున్నారా, అలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు, జాగ్రత్త అని తిమోతికి చెప్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు కదా. అరటిపండు ఒలిచి, నాన్న ఇదిగో తిను నాన్న అని తినిపిస్తున్నాడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? మనం ఎట్లా చెప్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? అప్పుడెప్పుడో చెప్పినా ఇప్పుడు మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఆ మనుషుల మధ్యలో ఉన్నాం మనం. అంత్య దినాలలో అపాయకరమైన మనుషులు, ఆ మనుషుల మధ్యలో మనం ఉన్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యేసుప్రభు వారు, తొడెల మధ్యలో గొర్రె పిల్లలను పంపించినట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. కానీ మీరు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. మనం అలా ఉన్నామా? లేదు. దేవుడేమన్నాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అసలు ఆయన చెంప మీద కొట్టకముందే మనం కొట్టేస్తున్నాం కదా. అంటే ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా బిడ్డలు. అంటే నేను అన్ని జనుల గురించి చెప్పట్లే, మన క్రైస్తవుల్లోనే ఉన్నారు. నేను చూస్తున్నా, మాట పడట్లేరు. బయట వాళ్ళ మాట కాదండి, క్రైస్తవుల ఇళ్లలోనే మాట పడట్లేరు. క్రైస్తవులమే మనం క్రైస్తవులు. మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మన ఇళ్ళలో అంతా బైబిల్ ఉంటుంది. మన అంతా మొత్తం యేసుప్రభు మన ఇంట్లోనే ఉంటాడు కదా, మనలోనే ఉంటాడు. కానీ మనం ఎలాగున్నాం? యేసుప్రభు అయితే మనలో ఉన్నాడు, కానీ మనం ఆయనలో ఉన్నామా కదా. కాబట్టి ఇలా చెప్తూనే ఉంటానండి. మీకు ఇష్టం ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టం లేకపోయినా ఏం చేయకపోయినా పర్వాలేదు, దేవునికి మహిమ. ఎందుకంటే నాకు దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఈ లోకాన్ని అంతా చూస్తున్నాడు. చూచే దేవుడు మన దేవుడు కదా. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే చాలా బాధగా ఉందండి, చాలా బాధ. దయచేసి కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేయండి. నేనేం చేయమన్నట్లే మిమ్మల్ని, ఒక్కటే మోకాల మీద కూర్చోండి, కన్నీరు కాచండి, ఇట్లా ఏడవండి. ఎవరి కోసం? లోకం కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడవండి. నేను అదే చెప్తున్నా. లోకంలో పాడైపోతున్న అపవాది చేతిలో చిక్కుకొని మరి కాలిపోయి బూడిదై కంకర్లో 3 అక్క చెల్లెలు కంకర్లో సమాధి అయిపోయారంటండి. ఏం మరణాలు చూస్తున్నామండి మనం. నేనైతే ఎప్పుడైతే ఆ బస్సు కాలిపోయింది అప్పటి నుంచి పేషెంట్ అయిపోయినా. చూడండి నా అవతారం ఎట్టుందో. కాబట్టి దయచేసి మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని నేనేమి అన్నట్లే, నేనెందుకు అంట, నాకే అవసరం. ఆయన చూస్తున్నాడు, ఆయన అనుకుంటాడు, నా పని కాదు. కాబట్టి
ప్రభు వాళ్ళు ఏమంటారు, నీ కంట్లో దూనం ఉంచుకొని ఎదుట వాని కంట్లో నలుచును ఎలా చూస్తున్నావు అంటున్నావు. వేషధారి అంటున్నావు నన్ను, మిమ్మల్ని కాదండి నన్ను. నీ కంట్లో దూలం పెట్టుకున్నావు తులసమ్మ, ఎదుట వాళ్ళని కంట్లో నలుసును ముందు నీ కంట్లో దూరం తీసేసుకుంటున్నావు. నన్ను నేను అనుకోవాలి కదండి. మిమ్మల్ని అంటానికి నేనెవరు? మిమ్మల్ని ఎవరు అనాలి? ప్రభు అనాలి. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి భయంకరమైన రోజుల్లో ఉన్నాము. మన పిల్లలు ఉన్నారు, మన మనోళ్ళు ఉన్నారు, మనవరాలు, మన పిల్లల పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కన్నీరు కాచి ఆ ప్రభు మార్చడం. ఎవరు మార్చలేరండి, ప్రభు వల్లనే అవుతుంది. యేసు నామములో అడుగుతున్నాను.